నేను రికార్డ్ చేస్తున్నా అండి మన కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే సార్. బర్త్డే డేట్ చెప్పండి. October 31st, 1999. స్పీకర్ ఏం పెట్టకండి, నార్మల్గా చెవిలో మాట్లాడండి. చెవులోనే మాట్లాడుతాను. ఓకే రైట్, చెప్పండి. టైం ఎంత? 4:30 PM. కరెక్ట్ నోట్ చేశారటనా పేరెంట్స్? కరెక్ట్ చేశాను. ఏ ఊరు పుట్టింది? అనంతపూర్, ఆంధ్రప్రదేశ్. ఓకే. ఓకే, ఒకసారి టైం వెరిఫై చేద్దామే మనకి ఎంత కరెక్ట్గా వస్తుందో. మీది మీన లగ్నం వచ్చింది, పుష్యమి నక్షత్రం వచ్చింది కదా? అవును సార్. తెలుసా మీకు లగ్నం కూడా తెలుసా? తెలుసు సార్, మీన లగ్నం. ఓకే. ఓకే, టైం కొంచెం వెనక్కి వెళితే సెట్ అవుతుంది. అవును సార్. ఒక్క 5 minutes తగ్గించుకున్నాం అనుకో మనకి అంత అవును సార్. సెట్ అవుతుంది. 15, 16. కడప కిందికి వస్తుంది కదా అనంతపురం? లేదు సార్, అనంతపూర్ వేరే జిల్లా. ఓకే రైట్. ఆ, ఓకే గుడ్, సెట్ అయిపోయింది. సార్. ఓకే, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? ప్రస్తుతం అయితే ఏం చేయలేదు సార్. జాబ్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నాం. ఏం చేయలేదు. సో ఏం జాబ్ కోసం ట్రై చేస్తున్నారు? ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు? సాఫ్ట్వేర్. ఎప్పటి నుంచి ట్రై? రీసెంట్ గానే సార్, ఒక 5 months 6 months. అంతకుముందు ఏం చేశారు? ఎప్పుడు అయిపోయింది ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ అయిపోయి చాలా చాలా 2020 ఏమో సార్. మరి ఏం చేసిన 5 ఏళ్ళు 4 ఏళ్ళు? ఏం చేయలేదు సార్, ఖాళీగా ఉన్నా. ఎందుకని? కుదరలేదు సార్, అంతే. అర్థం కాలేదు. గీత దశ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇంకా ఏం దశ వదిలేయండి, మీరు ఏం చేశారని అడుగుతున్నా. 4 ఏళ్ళు ఖాళీగా ఉండడం అంటే టీవీ చూసినా, మీరు ఏం చేసినని? టీవీ ఏం చేయలేదు సార్. ఏం ఒంటరిగా ఎక్కువ ఉన్నా, అంతే. ఒంటరిగా ఏం అంటే చేయలేదు ఇంట్లో. ఎటన్నా సరదాగా వేరే ఊరికి పోయిన అట్లా? ఎక్కడ లేదు సార్, ఓన్లీ ఇండ్లు అంతే. ఇంట్లోనే సార్, ఓన్లీ మరి సింగిల్ ఇంట్లో గా అడగలేదా మీరు ఎందుకు ఖాళీగా ఉన్నారని? లేదు సార్, అదే వస్తుంది ఎప్పుడోసారి చేద్దామనే ఆలోచనలోనే ఉన్నా. అంటే మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నారు అప్పటి నుంచి? అంటే అప్పటి నుంచి ఏం ప్రిపేర్ కాలేదు సార్. 1 year అనుకోండి, 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నా. అంటే అప్పుడు మీరు ఏం చేసిన అనేది నాకు మిస్టీరియస్ క్వశ్చన్. లేదు సార్, డిగ్రీ అయిపోయింది ఇంకా, అంతే సార్, ఏం చేయలేదు. ఓకే సరే సార్ సరే. అసలు చాట్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఏం సాఫ్ట్వేర్లో ఏంటిది మీరు నేర్చుకుంటుంది 1 year నుంచి? సేల్స్ ఫోర్స్ సార్. సేల్స్ ఫోర్స్ నేర్చుకున్నారా? అయిపోయిందా? ఉంది సార్, ఇంకా ఉందా? లాస్ట్ కోర్స్ ఉంది సార్. ఉందా? ఉంది సార్. ఓకే ఓకే. ఆపర్చునిటీస్ ఎట్లున్నాయి మరి సేల్స్ ఫోర్స్ మీద? అంటే తెలిసిన వాళ్ళ ద్వారా పోతున్నా సార్, అట్లా. అంటే బ్యాక్ డోరా? బ్యాక్ డోర్ లాగానే సార్. ఓకే ఓకే సరే. ఓకే, లగ్నం ఎలా ఉంది? మీన లగ్నం వచ్చింది. మనం ఒక 5 నిమిషాలు తగ్గించుకున్నాము, 4-5 నిమిషాలు తగ్గించుకుంటే సరిపోతుంది. దశమంలో కుజుడు ఉన్నాడు. కుజుడు యొక్క నక్షత్రాధిపతి అయిన శుక్రుడు 6వ ఇంట్లో ఉన్నాడు. ఇక్కడ ఏమి ఇబ్బంది ఏమీ లేదు, బాగుంది. దశమంలో ఉన్న గ్రహం బాగుంది. లగ్నలాడు కేతు నక్షత్రంలో ఉన్నాడు, వక్రించిన ప్రాబ్లం లేదు. లాభంలో కేతు ఉన్నాడు కాబట్టి అది బాగానే ఉంది. కానీ చంద్రుడు రాహు కలిసినాడు. ఏ చాట్లో అయినా కానీ చంద్రుడు రాహు కానీ చంద్రుడు కేతు కానీ చాలా ర్యాపిడ్ కంజంక్షన్లో ఇట్లా కనుక ఉంటే, ఒకే నక్షత్ర పాదంలో ఉన్నారా? లేరు. లక్కీగా వేరే నక్షత్ర పాదాల్లో ఉన్నారు, మంచిది. ఒకే నక్షత్ర పాదంలో ఉంటే ఏంటంటే మనం పాజిటివ్ చెప్పినా కానీ వాళ్ళకి పాజిటివ్ జరగదు, అదే ట్విస్ట్ అనమాట. ఓకేనా? సో చంద్రరాహుల కలయిక వల్ల కొంత ఇబ్బంది. కానీ స్టార్ లార్డ్ అయిన వాడు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు
సేఫ్. కానీ లాభంలో ఉన్న ఏ కేతు అయితే ఉన్నాడో అది చంద్రరాహుల కాంబినేషన్ ఆక్యుపై చేశాడు కాబట్టి మనకి ప్రోగ్రెస్ ని త్వరగా ఇవ్వడానికి ఇబ్బంది. రెండోది ఏంటిది, రవిశనులు ఇద్దరు కూడా డిబిలిటేట్ అయ్యారు, ఒకళ్ళు నీచిపడి పరస్పరం చూసుకుంటున్నారు. స్టార్ లార్డ్ రవికి స్టార్ లార్డ్ రాహు పంచమంలో ఉన్నాడు. అంటే రవి చంద్ర రాహులు పంచమంలో ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే మనకి ఏ విషయం మీద ఒక పట్టణ క్లారిటీ అనేది కానీ త్వరగా రాదు, బాగా కన్ఫ్యూజన్ మైండ్ గా ఉంటుంది. అది రైటా కాదు అర్థం కాదు, ఒక్కోసారి ఆలోచన కూడా తట్టదు అనమాట. అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట, కనిపించాయి కదా. తర్వాత ఒక్కోసారి మదర్ కి హెల్త్ పరంగా ఒక్కోసారి ఇష్యూస్ కానీ, లేదంటే రెస్పాన్సిబిలిటీ ఇబ్బందులు కానీ, ఏదో ఒకటి ఇంట్లో ప్రోగ్రెస్ కి రకరకాల ఇబ్బందులు ఇస్తా ఉంటారు. మెర్క్యూరీ 9లో ఉన్నాడు బాగానే, కానీ రెట్రోగ్రేడ్ ఫలితం తీసుకున్నాడు. దీనివల్ల ఏంటంటే చతుర్థ సప్తమాధిపతి మ్యారేజ్కి కానీ, ఒకసారి ఫ్యామిలీ మదర్ హెల్త్ కానీ ఇబ్బంది ఇట్లాంటి కొంచెం చూపిస్తున్నాడు. సరే, శుక్రుడు వచ్చేసి రవి నుంచి శుక్రుడి ఇంట్లో పరివర్తనం చెందారు. శుక్రుడు రవి నక్షత్రంలో ఉంటూ రవి నీచంలో పడడం వల్ల ట్విస్ట్ రిజల్ట్ ఇస్తాడు. అంటే అష్టమాధిపతి నీచంలో పడిన నక్షత్రంలో ఉన్నాడు. సరే సరే సరే, పర్వాలేదు చార్ట్, బట్ టైం ఎట్లా అయిందో చూద్దాం. జూపిటర్ కేతు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఓకే, జూపిటర్ పర్వాలేదు అనమాట. శని మాత్రం శుక్రుడు నక్షత్రంలో ఉన్నాడు, శుక్రుడు 6లో పడ్డాడు కాబట్టి వ్యయాధిపతి ఓకే పర్వాలేదు. వక్రత్వ దోషము నీచము ఇవన్నీ పొందాయి కదా, సో అది ఫలితాన్ని బట్టి ఆస్పెక్ట్ చూద్దాం. ఓకే, టైం ఎట్లా పోయిందో చూద్దాం. అంతకుముందు ఎట్లా పోయిందో, బుధదశ నడిచింది, బుధుడి స్టార్ ని ఎవ్వరూ ఆక్యుపై చేయలేదు. బుధుడి స్టార్ లో ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి గడిచిపోతుంది. అంటే ఏదో రకంగా మనకి డబ్బులు వస్తూ ముందు పోతూ ఉంటుంది అనమాట, అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. 2004 తర్వాత దశ ఏర్పడింది కాబట్టి. మీకు 2020కి ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మెర్క్యూరీకి సెక్స్టైల్ ఇచ్చింది. ఇది మంచి ఆస్పెక్టే, పర్వాలేదు. కాబట్టి అక్కడ కానీ ఆ మెర్క్యూరీకి ఇది వచ్చింది పనిచేయదు, ఎందుకంటే మెర్క్యూరీ అన్నాడు అప్పటికే రెట్రోగ్రేట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయాడు. అబ్బా, సో కాబట్టి ఏంటిది, అయినా కూడా గురువు ఉన్నాడు కాబట్టి కాపాడుతున్నాడు అనమాట. ఓకే, దాని తర్వాత ఆస్పెక్ట్ ఏం ఫామ్ అయింది, ఏమీ ఫామ్ అవ్వలేదు అసలు. 10th హౌస్ ఫామ్ అవ్వలేదు కాబట్టి ఇగో ఇక్కడ ఒక ఇబ్బంది చెప్తాను. 2017, 2016, 2018, 16 నుంచి 18 మీకు ఏం జరుగుతుంది, గురుభుక్తి జరుగుతుంది. గురు స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం వక్రించి బుధుడు డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి ఈ టైంలో మదర్ హెల్త్ గానీ, చదువు గానీ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, 16 నుంచి 19 మధ్యలో బాగా డ్యామేజ్ ఇచ్చాయా? అవును సార్, హాస్పిటల్ పోయింది అమ్మ. ఎందుకు పోయారు? లంగ్స్ ప్రాబ్లం. అది ఏదో రక్తము ఏదో అయింది సార్ అప్పుడు. ఓకే ఓకే, నీరు చేరినాయి సార్, దమ్మల్లోకి నీరు చేరినాయి. ఓకే ఓకే ఓకే, తర్వాత ఇదంతా ప్రాబ్లం అయింది. దీని తర్వాత మళ్ళీ చార్ట్ మళ్ళీ సరిగా పోలేదు అని అంటే ముందుకు వెళ్ళట్లేదు పరిస్థితి, అర్థమైందా? వీక్, అక్కడి నుంచి మదర్ హెల్త్ వీక్ అయింది, అక్కడి నుంచి ముందుకు పోవట్లేదు. అదొకటే కాదు, వేరే విషయంలో ఏ విషయంలో కూడా క్లారిటీ లేకుండా పోతా ఉన్నది అనమాట. తర్వాత మళ్ళీ ఏమన్నా అవకాశం వచ్చిందా అంటే మళ్ళీ ప్రోగ్రెసివ్ వీనస్ మళ్ళీ ట్రైన్ ఇచ్చాడు, అది కూడా దెబ్బే అనమాట. సో అది 2021లో కూడా ప్రోగ్రెసివ్ వీనస్ 2021లో కూడా నెగిటివ్ గానే వెళ్ళింది, సరిగా పోలేదు. కేతు దశ వచ్చింది, కేతు స్టార్ ని ఆక్యుపై చేసిన ఏకైక ప్లానెట్ గురువు రెట్రోగ్రేట్ అయి ద్వితీయంలో ఉన్నాడు. ఏదో ఉన్నాడు అంతేగాని ఏమి పెద్ద రిజల్ట్ ఏమి ముందు పోవట్లేదు, అర్థమైందా? దాని తర్వాత 22లో మీకు ప్రోగ్రెసివ్ సన్ మెర్క్యూరీని కంజైన్ చేశారు. మీకు ఇక ప్రిపరేషన్ అవి ఇవి కూడా 22 అక్టోబర్ తర్వాత నుంచి ఆ వీనస్ బుక్ వచ్చింది కదా, ఆ వీనస్ స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం దశమంలో ఉంది కదా, 22 మార్చి 22 మే మధ్యలో అక్కడ మీకు కొంచెం మీరు స్టెప్ తీసుకున్నారు. అంటే ఈ సేల్స్ ఫోర్స్ లో చదవడానికి స్టార్ట్ చేశారు. ఇంచుమించుగా స్టార్టింగ్ 22 స్టార్టింగ్ లోనే కదా కొంచెం స్టార్ట్ అయింది. అవును సార్, అవును సార్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. దాని తర్వాత ఆస్పెక్ట్ ఏమీ లేదు, సెల్ఫ్ ఎఫర్ట్ నడుస్తూ ఉన్నది, పర్వాలేదు. ఒక చిన్న ఆస్పెక్ట్ నేర్చుకోవచ్చు. ఓకే, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అయితే డైరెక్ట్ అయ్యాడు, మంచిది. సన్ కూడా మంచిగా ముందుకు పోతున్నాడు. అసెండెంట్ 10th హౌస్ 10 degrees, నో బ్యాడ్ ఆస్పెక్ట్. కాబట్టి పోతుంది, ముందుకు పోతుంది, మెల్లగా పోతుంది, అర్థమైందా? శుక్రదశ వస్తుంది తర్వాత, శుక్రుడు స్టార్ ని ఆక్యుపై చేసిన ఏకైక ప్లానెట్ దశమంలో ఉంది కాబట్టి లేదు. మార్స్ సాటర్న్ ఇద్దరు ఉన్నారు, శుక్రుడు స్టార్ లో అష్టమంలో, అంటే విపరీత రాజయోగం. పర్వాలేదు,
అదే కొంచెం ట్విస్ట్ కూడా ఉంటుంది, ఫ్యామిలీ హెల్త్ అవన్నీ కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఓకే. అవును సార్. శుక్రుడు అంటే కొంతవరకు పర్వాలేదు, కానీ ట్విస్ట్ రిజల్ట్స్ తోనే జరుగుతుంది. అంటే చాలా స్లో ఉంది చార్ట్, అర్థమైందా? పర్వాలేదు, సస్టైన్ అవును అవుతాం, సార్. కానీ స్లో చాలా చాలా డెడ్ స్లో ఉన్నది. ఆ, అవును సార్. ఇక సెల్ఫ్ ఎఫర్టే చేయాలి, అర్థమైందా? ఇప్పుడు అయిపోతుంది, అవును సార్. ఈ క్షణంలోనే అంతా జరిగిపోద్ది అన్నట్టు చెప్పేదానికి ఇమీడియట్ గా ఏం లేదు. కానీ మీకు ఒక ఇంపార్టెంట్ టైమింగ్స్ కూడా చెప్తాను, ఇబ్బందికరమైనవి చెప్తాను, మంచివి చెప్తాను, రెండు చెప్తాను. చెప్పండి సార్. అంటే వీ హ్యావ్ టు కేర్ఫుల్ ఇన్ దిస్ టైమింగ్స్ అని అనుకోండి, ఓకేనా? అవును సార్. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సన్ కి 2028లో దెబ్బ పడుతుంది, అర్థమైందా? 10th హౌస్ స్క్వేర్ పడుతుంది. సో 10th హౌస్ అపోజిషన్ నెటల్ మూన్ అన్నమాట. కానీ ఈ మూన్ కన్నా కూడా ఇక్కడ ఆ సన్ ఎక్కువ డిగ్రీలో ఉన్నాడు, దానికి స్క్వేర్ పనిచేస్తుంది, కాబట్టి ఇది ఇబ్బంది. 28 నుంచి అంటే ఇప్పటిదాకా అలా అలా పోయింది, చిన్న చిన్న ఇబ్బందులు అన్ని పోయినాయి, కానీ ఇక్కడ అసలైన ఇబ్బంది ఉంది, అంటే నిజంగా ఎదుర్కోవాల్సిన ఇబ్బందే ఉన్నది. కాబట్టి ఏంటిది? ఫ్యామిలీ ఆరోగ్యము, మదర్ హెల్త్, అక్కడ ఉన్న విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇబ్బంది. మనం అనుకూలంగా చెప్పట్లేదు. 28 అంటే వీనస్ లో వీనస్ సరిగా పనిచేయడు, ఓకేనా? దాని తర్వాత ఇదంతా జరిగిపోయిన తర్వాత మార్స్ కూడా సన్ కి స్క్వేర్ అవుతున్నాడు. కానీ ఇదే టైంలో 34-35లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ అక్కడ స్క్వేర్ లో కూడా, అంటే ఈ స్క్వేర్ లో వెళుతుంది, అంటే సాట్రాన్ తో స్క్వేర్ ఇస్తుంది. 32-33లో అక్కడ రెసిషన్ పీరియడ్ అవన్నీ దాటిన తర్వాత 33-34లో వీనస్ లోపల మూన్ వస్తున్నాడు, ఓకేనా? మూన్ స్టార్ లార్డ్ అయిన సాటర్న్ ద్వితీయంలో ఉన్నాడు. సో మూన్ స్టార్ లార్డ్ సాట్రాన్ వీనస్ కి ఏమైనా సంబంధం ఉందా? ఎస్, సాట్రాన్ వీనస్ స్టార్ లోనే ఉన్నాడు, పర్వాలేదు, ఓకే. కాబట్టి ఈ 33-34 ఇక్కడ లిఫ్ట్ అవుతుంది, అర్థమైందా? 33 మూన్ ఈజ్ యోగకారక ఫర్ మీన లగ్న, అర్థమైందా? సో ఓన్ హౌస్ లో బలంగా ఉన్నాడు, సో హీస్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ బై హిమ్సెల్ఫ్. సో కాబట్టి ఇక్కడ మనం ఒక ఇబ్బంది పెడుతూ లిఫ్ట్ చేసే ఒక ఆస్పెక్ట్ ని ఐడెంటిఫై చేసాము. సో కాబట్టి ఇది ఒక లిఫ్ట్, ఇంపార్టెంట్ లిఫ్ట్ గా మనం చెప్పుకోవాలన్నమాట. కానీ చాలా చాలా స్ట్రగుల్ చేస్తా ప్రోగ్రెస్ చేస్తుంది. దీని ముందు చాలా హార్డ్ ఫేజ్, అంటే ఫ్యామిలీ హెల్త్ ఇట్లాంటివన్నీ చాలా హార్డ్ ఫేజ్ ఉన్నది. ఒకసారి మ్యారేజ్, రిలేషన్షిప్ ఏవైనా కావచ్చు, మనం జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత నుంచి చాటు ముందుకు వెళుతుంది, అర్థమైందా? భయపడాల్సిన అవసరం లేదు. దాదాపు ఒక 15 ఏళ్ల పాటు ముందుకు వెళ్ళాలి, అర్థమైందా? సెల్ఫ్ ఎఫర్ట్. కాకపోతే మీరు నేను 1 year చేశాను, మానేశాను, నాకు నచ్చలేదు, నా మనసుకి ఏదో అట్లా అనిపించింది అని అన్నారు అనుకో, అదే 15 సంవత్సరాలు మీరు ఏం చేయకుండా మళ్ళీ ఖాళీగా ఉంటారు, ఓకే సార్. అర్థమైందా? సో మనం మళ్ళీ యాక్టివ్ అయ్యి మళ్ళీ జాబ్ లోకి వెళ్ళే, ఇప్పుడు ఇబ్బంది వచ్చింది 28లో, 2-3 ఏళ్ళు ఇబ్బంది వచ్చింది, తర్వాత మళ్ళీ దాన్ని దాటుకుని మళ్ళీ ఏదో ఒక దానిలోకి వెళ్ళలేదా మీరు ఇంకో 15 ఏళ్ళు కూడా ఖాళీగా ఉండడానికి కారణం అవుతుంది, అర్థమైందా? సో అగ్రెసివ్ డెసిషన్స్ ఒకసారి తీసుకుంటే మనల్ని చీట్ చేయడానికి, నష్టపోవడానికి కాంబినేషన్స్ వస్తాయి. హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టండి, బ్యాకప్ పెట్టుకొని మనం మెల్లగా జాబ్ చేస్తూ స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి, సరేనా? ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ లేవు సార్. ఏమన్నా ప్రిడిక్ట్ చేసేది ఏమన్నా ఉంటేనే చెప్పండి. చెప్పేసా కదా, ఇంపార్టెంట్ అంతా కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పేసా కదా. అంటే సో డిఫికల్టీ జరిగింది కాబట్టి మనకి ముందుకు పోయేదానికి అవకాశం ఏర్పడలేదు. మదర్ హెల్త్ కారణం అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా కారణం కావచ్చు, కానీ ముందుకు పోవడానికి కాలేదు. మొన్న 1 year నుంచి మెల్లగా చార్ట్ ఫ్రీ అయింది, మెల్లగా పోతుంది, సెల్ఫ్ ఎఫర్ట్ చేస్తుంది. ఇది ఒక టెంపరీగా ఒక ఆపర్చునిటీ లాంటిది, ఇక చెయ్యాలి కాబట్టి తప్పదు, కాబట్టి వెళ్ళాలి. దీనిలో కూడా ఇబ్బందులు వస్తాయి. 28 నుంచి 32 మధ్యలో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా, కాబట్టి అది దాటిన తర్వాత మళ్ళీ ముందుకు పోతుంది. ఆ టైంలో మ్యారేజ్, రిలేషన్షిప్, ఫ్యామిలీ హెల్త్ అవన్నీ చూసుకుంటే సరిపోతుంది. తర్వాత ముందుకు పోతుంది. మీరు ముందుకు పోలేదు అనుకో, అదేమి ముందుకు పోదు, అది కూడా ముందుకు పోదు, అంతే. మరి మళ్ళీ సేమ్ అది పరిస్థితి. ఇంకా ఇంకేం లేదు సార్. హ్యాపీయా రీడింగ్ లో? హ్యాపీ సార్. అదే పేరెంట్స్ హెల్త్ ఏమన్నా ఇంకా చెప్పాగా 28-32 మధ్యలో జాగ్రత్తగా చూసుకోవాలి. ఫాదర్ ఏం చేస్తున్నారు? ఫాదర్ ఫార్మర్ సార్. ఫార్మర్, ఓకే, వెరీ గుడ్ సార్. ఇంకా అంతేనా? అంతే సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్.